Hi viewers, welcome to City Foodies Season 2. So viewers, Kharman Ghat lo unna Garage Rooftop Restaurant ki ఇప్పుడు మనం వచ్చాం. ఈ రెస్టారెంట్ లో ఉన్న వెరైటీ డిషెస్ ఆఫ్ రెసిపీస్ కోసం తెలుసుకుందాం పదండి. మనతో ఉన్నారు సుశీల్ షెఫ్ గారు. చికెన్ మ్యాచర్ స్టూవ్ ఎలా తయారు చేసుకోవాలో వాటికి తయారు చేసే పదార్థాల గురించి వారు వివరిస్తారు. नमस्ते, मेरा नाम है सुशील. मैं इधर गैरेज टॉप कॉलर में आ रहा हूँ. मैं आज क्या कर रहा हूँ बोले तो मंचू सूप कैसा बना रहा मैं आप लोग को दिखाना चाह रहा हूँ. हम लोग मंचू सूप बोले तो जिंजर डालता, ग्रीन चिल्ली डालता, अनियन डालता, उसके बाद वेजिटेबल डालता, चिकन डालता, अंडा डालता, उसके बाद कॉर्नफ्लोर डालता, मिक्स करके हम लोग चिकन मंचू सूप बना रहे. हम लोग कैसे बनाता आप देख लीजिए. मैं बनाने का स्टाइल हमारा आप देख लीजिए. చికెన్ మ్యాంచో సూప్ కి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ మిర్చి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ క్యారెట్, 2 ఎగ్స్ అండ్ కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ కావాల్సినంత. దీని తయారీ విధానం తెలుసుకుందాం పదండి సుశీల్ షెఫ్ ద్వారా. ఇందాక మనం చూసిన చికెన్ మ్యాంచో సూప్ తయారీ విధానం అలాగే లోపల డిష్ ను అయితే చూసాం. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ నాతో పాటుగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం పదండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి. సో ఇప్పుడే వచ్చినట్టున్నారు? అవునండి, నేనైతే చికెన్ మ్యాంచో సూప్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్ గా ఉందండి. అసలు ఇదైతే హ్యాపెనింగ్ ప్లేస్. మేము ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడే వస్తుంటాం. ఓకే, సూపే కాకుండా పాస్తాస్, నూడిల్స్, ఎవ్రీథింగ్, ఫిష్ అండ్ చిప్స్ అయితే సూపర్ గా ఉంటది. ఓకే ఓకే. మీతో పాటు సార్ కూడా వచ్చినట్టున్నారు. అవునండి. నమస్తే సార్, మీకు ఎలా అనిపించింది అండి? సూపర్ నైస్ అండి, చాలా బాగుంది. ఓకే, చాలా ఎమ్మింగ్ ఉంటుంది. ప్రతి ఇది ఒకటే నాట్ ఓన్లీ సూప్, ఎవ్రీథింగ్ సీ ఫుడ్ మస్ట్ ట్రై అనేది. పాస్తాస్ ఆర్ మస్ట్ ట్రై. చాలా బాగుంటుంది. వెరీ వెరీ నైస్. ఫ్యామిలీస్ వచ్చే రెస్టారెంట్ లేదా యూత్ కి సంబంధించి కూడా ఎవరైనా రావచ్చండి. ఫ్యామిలీస్ కి అఫోర్డబుల్ ఉంటుంది అండ్ యూత్ కూడా అఫోర్డబుల్. ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాట్స్ యువర్ నేమ్? హర్ష. ఓకే, మీకు ఎలా అనిపించింది సూప్? పర్లేదు. ఓకే, మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? డైలీ అంటే వీక్లీ 3 times వస్తాం. ఓకే, మీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చి తీసుకొస్తూ ఉంటారా? ఫ్రెండ్స్ తోటి వస్తాం. ఓకే ఓకే. ఇది ఇలాగ ఫ్యామిలీ రెస్టారెంట్ గానా లేకపోతే ఎనీబడి? అందరు రావచ్చు అండి, అట్లా ఏం లేదు. ఓకే, ఫుడ్ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుంది.
అందుకే డైలీ 3 times వస్తాం. ఓకే, డైలీ 3 times అంటే వస్తున్నారు. అట్లానే వీక్ కి 3 times. ఓకే ఓకే. ఇక్కడ మరో కస్టమర్ తో మాట్లాడదాం. హాయ్. హాయ్, హలో, నమస్తే. వాట్స్ యువర్ నేమ్? నా పేరు వంశీ అండి. ఏం తింటున్నారండి? నేను ఇప్పుడు చికెన్ మంచూరియా ఆర్డర్ చేసిన. చికెన్ మంచూరియా తింటున్నాను. ఓకే, ఎలా ఉంది రెసిపీ? అంటే టెక్స్చర్ చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, ఓకే. కొంచెం బాగుంది. రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి? యూజువల్లీ ఇటే అండి వచ్చేది, ఎందుకంటే మేము నియర్ బై ఉంటాము. ఓకే, పక్కనే. అంటే మా నియర్ బై ప్లేసెస్ లో ఇది బెస్ట్ అన్నమాట. అంటే ప్రైస్ లో కానీ ఎట్లయినా కానీ బెస్ట్. ఇది అంబియన్స్ కూడా చాలా బాగుంటది. ఓకే, ఇట్లా ఫ్రెండ్స్ కూర్చొని చిల్అవుట్ కానీ ఇది అట్లా. మీ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చినట్టున్నారు ఈ రోజు అయితే. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? డేవిడ్. డేవిడ్. మీరు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తాం ఫ్రెండ్స్ తో. ఓకే, ఎలా ఉంది చికెన్ మంచూరియా? టేస్ట్ చాలా బాగుంటదండి. ఓకే, నైస్ నైస్. వస్తాం కదా. అయితే రూఫ్ పైన కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పైకి ఎక్కడం? అబ్బా ఎందుకులే, దగ్గరలో అలా ఏం ఏదైనా లేదండి. చూసుకోవచ్చు అలా అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే లేదు అయినా సరే పైకే రావాలి? పైకి రావాలి, మీకోసం వచ్చేదండి. ఓకే కదా, ఓన్లీ దీనికోసం వస్తున్నాం అంటున్నారు. ఓకే, నైస్. ఇక్కడ చాలా బాగా హ్యాపీగా ఆడుకుంటూ కూడా ఇక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడడానికైతే పొటాటో చిప్స్ ఎమ్మి ఎమ్మిగా ఉంది. సో నాకైతే తినాలనిపిస్తుంది, తినేస్తున్నా. వెరీ నైస్. ఎప్పుడు వచ్చారండి? నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అండి. ఓకే. యాక్చువల్లీ దిస్ బెంచ్ ఐ లైక్ మోస్ట్. ఓకే. అండ్ దిస్ వ్యూ ఐ లైక్ ఎ లాట్. నేను మా హస్బెండ్తో కానీ, మా పిల్లలతో కానీ, మా ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చి బర్త్డే పార్టీస్ అని, కిటీ పార్టీస్ అని, whenever we feel alone, myself and my husband will come back to this place and we'll sit here and we'll have a relaxed time. Okay, okay. I came with my son. He is enjoying non-veg and myself I am enjoying the veg. Okay, okay. So I like this cafe a lot because I'll get the peace of mind over here. Okay, okay. మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది, వ్యూ కావచ్చు మిగతా అని చెప్పారు. మరి నీకు ఎలా ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంటుంది. ఫ్యామిలీతోనే ఎప్పుడు ఈ కేఫేనే ప్రిఫర్ చేస్తాము. ఓకే. చాలా బాగుంటుంది, టేస్టీ ఫుడ్ బాగుంటుంది. ఇంకా ఏదైనా అదర్ మన షేక్స్ కానివ్వండి ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారా అయితే మమ్మీ నువ్వు? మా ఫ్రెండ్స్ తో కూడా వస్తుంటారు. ఓకే ఓకే. ఇప్పటి వరకు మనం అందరం తినడమే చూసాం కదండి. ఫస్ట్ టైం ఒక అబ్బాయి స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకొని తాగుతున్నాడు కూడా, చూద్దాం పదండి. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నా పేరు సాయి కిరణ్. ఓకే. స్ట్రాబెరీ ఎలా ఉంది? స్ట్రాబెరీ మిల్క్ షేక్ చాలా బాగుంది. ఓకే. రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నావు ఇక్కడికి? రెగ్యులర్గా అంటే ఇప్పుడు నేను ఒక 3 times వచ్చాను అనమాట. ఓకే. ఇక్కడికి నేను ఎప్పుడు వచ్చినా కూడా మిల్క్ షేక్స్ అయినా మొజిటోస్ అయినా ప్రిఫర్ చేస్తా బాగా. మొజిటోస్ మిల్క్ షేక్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే. అట్లనే క్వాంటిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాంటినెంటల్ చైనీస్ కూడా ట్రై చేసిన, అవి కూడా చాలా స్పైసీగా చాలా బాగుంటాయి అనమాట. నియర్ బై మీకు దగ్గరే లేకపోతే ఇక్కడ నా బ్యాక్ సైడ్ కాలనీ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి చెంపపేట్ ఆర్టీసీ కాలనీ, ఆర్టీసీ కమాండ్ కాడ ఉన్నది అనమాట. ఓకే ఓకే. సో మీ సిస్టర్ తో వచ్చారా? మా సిస్టర్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వైష్ణవి. మీరేం ఆర్డర్ చేశారు? నన్ను చికెన్ లాలీపాప్. ఓకే. టేస్ట్ చేస్తావా ఇంకా లేదా? ఇంకా టేస్ట్ చేయలేదు. ఓకే ఓకే. హాయ్. హాయ్, ఐమ్ సనాలి. నాలి, మీరు ఇప్పుడే వచ్చారా? లేకపోతే యూజువల్గా వస్తూ ఉంటాను నా కొలీగ్స్తో. ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తాను. సో యూజువల్గా హ్యాంగ్ అవుట్ చిల్ అవుట్ ప్లేస్ అయితే ఇదే ఉంటుంది. సో జనరల్గా ఎక్కువ ప్రిఫర్ చేసి అయితే గ్యారేజ్ మండీకి వెళ్తాను. సో అక్కడ తెలిసింది ఏంటంటే రీసెంట్గా ఈ కెఫెటేరియా కూడా ఓపెన్ చేశారని. సో ఇలా వచ్చి చిల్ అవుట్ అవుతూ ఉంటాను కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ తోటి. ఓకే, ఫ్రెండ్స్ తోటి. యా. మమ్మీ డాడీ వాళ్ళతో కూడా వస్తూ ఉంటావా? యా, యూజువల్గా వస్తూ ఉంటా ఫ్యామిలీ వాళ్ళతో కూడా. ఓకే. అందరికీ కంఫర్టబుల్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి చాలా కంఫర్టబుల్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా ఉన్నాయి. ఓకే. సో మస్ట్ ట్రై. ఓకే. నువ్వేం ఆర్డర్ చేస్తుంటున్నావు అయితే? యా, ఇంకా పిజ్జా అన్ని ఆర్డర్ చేసాము, వస్తున్నాయి. ఇప్పటికైతే ట్రై చేస్తున్నాం. ఓకే ఓకే, నైస్. హ్యావ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మరి ఇక్కడ మనం ఇప్పటి వరకు రెస్టారెంట్లో కస్టమర్ కావచ్చు, ఫుడ్ ఎలా, రెసిపీస్ దగ్గర నుంచి వంట విధానాలు ఆఖరికి తినడం వరకు అయిపోయింది. అసలు ప్రొడ్యూసర్ ఎవరో తెలుసుకోవడం దగ్గరికి వస్తే ఈ పర్సన్ అనమాట. హాయ్. ఫస్ట్ యువర్ నేమ్? నా పేరు నాని. ఓకే. నేనైతే విన్నాను ఆల్రెడీ ఇది సెకండ్ బ్రాంచ్ అని. అసలు మొదట ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి చెప్తారా మా వ్యూవర్స్ కి? మేము ఫస్ట్ గ్యారేజ్ బంద్ స్టార్ట్ చేసామండి. ఓకే. గ్యారేజ్ బంద్ లో అందరు అడుగుతున్నారు ఇక్కడ కెఫే లేదు అంటే కెఫే పెట్టాము. మంచి వ్యూ ఉంది. ఓకే. మంచి ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. రీజనబుల్ ప్రైసెస్ లో మెయింటైన్ చేస్తాము అన్నీ కూడా. ఓకే ఓకే.
సో ఇది ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారండి? ఇది ఈ ఇయర్ లో మేడం. లేదు ఫస్ట్ దండి. ఫస్ట్ దా 2022 లో స్టార్ట్ చేసినాం అది. ఓకే. అది 2000 ఇది మొన్న రీసెంట్ 2-3 మంత్స్ అంటే లాస్ట్ ఇయర్ నే. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఇది ఒక 2-3 మంత్స్ అవుతుంది అంతే. ఓకే స్టార్ట్ చేసి. సో ఈ పర్టికులర్ గా ఇదే ప్లేస్ లో చూస్ చేసుకున్నారు అని దగ్గరలో ఏమైనా ఉన్నాయనా? అంటే లేదు, ఇక్కడ ఏరియాలో లేదు అన్నమాట. లేదు కాబట్టి కొత్త ట్రై చేసాము. ఈ దగ్గరలో ఏరియాలో రెస్టారెంట్ లేదు. ఓకే. ఇక అంతా సౌత్ నార్త్ పెడతా, ఈస్ట్ జోన్ లేదు కాబట్టి ఇక్కడ పెడదామని ట్రై చేసాము. మేము కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాము అన్నమాట. సేమ్ పేరు గ్యారేజ్ మంది హౌస్, గ్యారేజ్ రూఫ్ టాప్ కెఫే. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు టీమ్ తో వస్తున్నారు కదండి. సో మీరు కూడా అలాగా పర్టికులర్ గా ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా? అట్లేం లేదు, వ్యూ బాగుంది అన్నట్టు చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్ లకి లేదు. ఇక్కడ పైన కూర్చొని కూడా రిలాక్స్ కావడానికి కూడా బాగుంటాయి అని చెప్పి మేము ఇట్లా చూస్ చేసుకున్నాం. అండ్ 31st డిసెంబర్ కోసం 2024 నెక్స్ట్ వెరీ కమింగ్. సో దానికోసం ఏమైనా స్పెషల్ కంపల్సరీ చేస్తాం మేడం. ఓకే, స్పెషల్ కంపల్సరీ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా కొత్త ఐటమ్స్ కూడా తీసుకొని వస్తాం. నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ ఎవరి దగ్గర దొరికిన ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాం 31st ఓకే డిసెంబర్ రోజు. ఓకే ఓకే, మీరు స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారా? ఓకే, మేమితో మా ఛానల్ తో షేర్ చేసుకుంటారా లేదా? చేస్తాం మేడం కంపల్సరీ. కస్టమర్ కి ఆన్లైన్ సర్వీస్ ఉందండి? కంపల్సరీ ఉంది మేడం. ఓకే, స్విగ్గీ జొమాటో కూడా ఉంది. ఓకే, ఆన్లైన్ లో కూడా అన్ని అవైలబుల్స్ ఉన్నాయి కంపల్సరీ. అవైలబుల్స్ ఉంది. नमस्ते सागर जी, आप मुझे बता दीजिए कि इटालियन पास्ता कैसे बनते हैं? ये रेड सॉस में जाता, इसका फ्लेवर स्पाइसी होता और इसमें आप देख सकते हैं जो क्या क्या डालते हैं इसमें? ये रेड येलो बेल पेपर जो रेड येलो कैप्सिकम बोलते हैं, ब्रोकली, जुगनी और बेसिल लीफ और फार्मेसन चीज, इसको डाल के हम बना सकते हैं। ये क्या है जी? मैं पहली बार देख रही हूँ। ये बेसिल लीफ है जिसको हम हिंदी में तुलसी का पत्ता बोलते हैं। अच्छा अच्छा, ये सारे इंग्रेडिएंट्स से बनाते हैं? हाँ, ये पास्ता पेने पास्ता है। ओके, टाइप बहुत टाइप का होता है पास्ता, जैसे कि स्पैगेटी, उसको भी हम पास्ता बोलते हैं। फुसली पास्ता होता है, बहुत टाइप का होता है पास्ता, लेकिन इधर यूज करते हैं वो है स्पैगेटी और पेने पास्ता। चलिए देख लेते हैं हम भी। ओके डन। హలో అండి, నమస్తే. వాట్స్ యువర్ నేమ్? నా పేరు వచ్చి ఆంజనేయులు అండి. ఓకే, పర్టికులర్గా ఈ గ్యారేజ్ మండి ఎందుకు పెట్టాలి అనిపించిందండి మీకు? అంటే చెప్పాను లాస్ట్ టైం, ఇది మన సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం మన దగ్గర మన మంది హౌస్ అనేది పెట్టడం జరిగిందండి. సో అక్కడ వచ్చే కస్టమర్స్ని బట్టి ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఏమనుకున్నామంటే మళ్ళీ మందికి వెళ్ళకుండా కెఫే పెడదాం, అంటే కొంచెం డిఫరెంట్గా. మంది ఉన్న వాళ్ళు మంది పెట్టడం రెగ్యులర్. సో మేమేమనుకున్నామంటే ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇప్పుడు దిల్షునారైనా కొత్తపేటకైనా అక్కడిక్కడికి వెళ్తున్నారు. సో ఇక్కడున్న కస్టమర్స్కి అంత దూరం పంపించే బదులు సో ఇక్కడనే మనం తీసుకొని ఇక్కడనే ఒక కెఫే పెట్టినామంటే ఏంటంటే కస్టమర్ అంత దూరం వెళ్ళే వాళ్ళు ఇక్కడనే ఆగిపోతారు. సో మనం మందియే పెట్టకుండా సో ఇంకొంచెం డిఫరెంట్ ఉండాలి, వచ్చిన కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే జర కెఫే కూడా అడుగుతున్నట్టు మనకు కూడా ఒక వచ్చింది అభిప్రాయం. సో దాని దిక్కెళ్ళి మేము ఇక్కడ కెఫే పెడితే బాగుంటుంది, పైన రూఫ్ టాప్ అయితే బాగుంటుంది అని ప్రిఫర్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ రీజన్ తోని ఇక్కడ జరిగింది. మేము ఎవరైతే మందిలో ఉన్న పార్ట్నర్సో అదే పార్ట్నర్స్ మేము మళ్ళీ ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇక పెట్టడం వరకు ఓకే, కానీ ఏంటంటే కస్టమర్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అయినా ఏంటంటే మా దగ్గర క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా టేస్ట్ అయినా అన్నీ పర్ఫెక్ట్, ఇందులో ఏం ఇష్యూస్ లేవు, ఏం లేవు.
అక్కడ మంది నుంచి ఏదైతే టాక్ వచ్చిందో ఇక్కడ కెఫే నుంచి కూడా అదే టాక్ వస్తుంది. సో ప్రతి కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కానీ మంచి అన్ని విధాలల్లో పర్ఫెక్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము స్విగ్గీ ఆన్లైన్లో అయినా స్విగ్గీ జొమాటో అన్నిట్లో ఉన్నాం, ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. ఫుడ్ విషయంలో అయితే 100% మేము చెప్పేది ఏంటంటే 80% ఎక్కడ కాంప్రమైజ్ కాము. సో మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి టేస్ట్, అన్ని మందిలో ఎలాగుందో సేమ్. కాకపోతే మేము ఏంటంటే డిఫరెంట్గా మందియే కాకుండా మేము కెఫే పెట్టడం జరిగింది. కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ప్లస్ కస్టమర్ కూడా ఇబ్బంది కలగకుండా. ఇంకోటి ఏంటంటే మన మంది నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరమైనా ఉంది, మళ్ళీ మందియే ప్రిఫర్ చేయడం ఎందుకు, ఒక కెఫే పెడితే బాగుంటుంది. సో అట్లా కొంచెం డిఫరెంట్ ఐడియాతో థింక్ చేసి పెట్టడం జరిగిందండి. మా వ్యూవర్స్కి అయితే చెప్పింది ఎలా అయితే సేమ్ అక్కడైతే 5 పీపుల్స్తో స్టార్ట్ చేస్తాం, సేమ్ ఇది కూడా అలాగే అదే రిపీట్ చేస్తాము. అలాగే మనకు వచ్చే కస్టమర్లు కూడా సేమ్ అలాగే వస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫర్దర్గా నీకు ఏమైనా ఎక్స్ట్రా లేదు ఇంకా బాగుంది దాని మీద దాని బెటర్ దాన్ని తీస్తా అనిపించిందా? అంటే మాక్సిమం ఆబ్వియస్గా కస్టమర్స్ వస్తారండి, ఎందుకంటే మన మంది టేస్ట్ బాగుంది, మన క్వాలిటీ కస్టమర్స్కి తెలుసు. సో మాక్సిమం ఒక 50% కస్టమర్స్ వాళ్ళే వస్తున్నారు, ఇంకా 50% కూడా ఎక్స్ట్రాగా వస్తున్నారు. అంటే వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకా మా సర్కిల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే ఐడియా ఉందో వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. దాంట్లో ఏం ఇష్యూ లేదు. కాకపోతే వచ్చిన కస్టమర్ని మేము సాటిస్ఫై చేయడం అనేది మా మెయిన్ ఏంటంటే వచ్చిన కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి ఫుడ్ మంచి టేస్ట్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. ఎందుకంటే తిన్న ఫుడ్ మనం ఇంటికి వెళ్ళి బాధపడకుండా బాగుంది అని చెప్పుకోవడానికి. ఇంకోటి ఏంది, ఓన్లీ ఫ్రెండ్సే కాకుండా ఫ్యామిలీస్ అయినా కపుల్స్ అయినా అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. సో మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అదొకటే మా ఏం ఏంటంటే వచ్చిన కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. అరే ఇక్కడికి వస్తే ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ ఫుడ్ బాగా దొరుకుతుంది, అదే మా మెయిన్ ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్తోనే మేము మళ్ళీ కెఫేలో కూడా కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా ఏది కాంప్రమైజ్ కావద్దు అనే ఇంటెన్షన్తోనే కెఫేకి వచ్చింది. ఓకే. సో కెఫేది పర్టికులర్గా అని అనుకున్నారు కదా, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొకటి ఏదైనా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఫర్దర్గా అయితే ఇంకొకటి అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మేడం, దాంతో అయితే ఏం ఇష్యూ లేదు. కానీ ఏంటంటే కెఫేనా మందియా లేకపోతే ఇంకా డిఫరెంట్ ఇంకేదన్నా ట్రై చేద్దాం అనేది అయితే అది ఆలోచన అయితే లేదు. కానీ ఫర్దర్గా ముందుకు ఇంకో బ్రాంచ్ అయినా మంది అయినా కావచ్చు, కెఫే అయినా కావచ్చు, ఈ రెండు కాకుండా నార్మల్ రెస్టారెంట్ అయినా కూడా కావచ్చు, అదైనా కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంకా అప్పుడు ఆలోచన ఇప్పుడు మంది ఓపెన్ చేసినప్పుడు అయితే మేము కెఫే పెడతామని అయితే ఆలోచన చేసుకోలేదు. సరే ఇక అట్లా అయిపోయింది, కెఫే ఓపెన్ చేసినాం. నెక్స్ట్ ఇంకోటి ఫర్దర్గా ఇంకా వేరే ఏదైనా రెస్టారెంట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇందులోనే ఇంకో బ్రాంచ్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండని కానీ ఫర్దర్గా అయితే ఓపెన్ చేస్తాం 100%. అదొకటి ఏంటంటే పక్కా ఓపెన్ చేస్తాం, మా పార్ట్నర్స్ మీద నాకు నమ్మకం ఉంది, అదొకటి. నాకైతే అనిపించింది వచ్చిన వెంటనే రూఫ్ కదా, ఇప్పుడు వింటర్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అంటే లైక్ మాఘ మాసం లైక్ ఏమంటారు ఫిబ్రవరి మాసం వరకు పర్వాలేదు, దాని తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు మరి పైన? ఇంకా ఇప్పుడు అంటే మేము ప్రెసెంట్ సీజన్ అయితే దీని గురించి ఆలోచించి మనం ఒక 3 months బ్యాక్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా తర్వాత వచ్చే కస్టమర్స్ బట్టి దాన్ని బట్టి కూడా మనం దాని ప్రకారమే ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాని తగ్గట్టు మనం కూలర్స్ ఏర్పాటు చేయడము, లేకపోతే ఏసీ ఏర్పాటు చేయడము, లేకపోతే సెటప్ చేంజ్ చేయడము, ఏదో ఒకటి చేస్తాం. మనకు వచ్చే రెస్పాన్స్ వస్తుంది అంటే 100% ఒక 90% కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, ఆబ్వియస్గా ముందుకు వెళ్తాం. దాన్ని ఎట్లా అప్డేట్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ మందిలోనైనా మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని సౌకర్యాలు లేవు దానికి తర్వాత త్వరగా అంటే ముందు వెళ్తూ ఎంత డెవలప్ అవుతున్నామో అంత డెవలప్మెంట్ దాన్ని కూడా చేసినాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది కదా, దానికి మనము ఏంటంటే ఒక ఓనర్ లాగా ఆలోచించవద్దు, కస్టమర్ లాగా ఆలోచించాలి. అంటే మనం ఒక కస్టమర్ ఒక రెస్టారెంట్కి వెళ్తే మనం ఎట్లా ఫీల్ అవుతాం, అట్లా ఎట్లా ఫీల్ అవుతాం అంటే మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఇక్కడికే వచ్చింది అనుకో, సమ్మర్ సీజన్ నాకు వేడి అనిపించింది అనుకో, నాకు అనిపించింది అంటే కస్టమర్కి ఇంకెక్కువ అనిపిస్తుంది, నాకే అనిపించింది అంటే నాకన్నా డబల్ అనిపిస్తుంది కస్టమర్. సో ఆ ఛాన్స్ మనం కస్టమర్కి ఇవ్వద్దు. సో దాన్ని మనం ఎంత కంఫర్టబుల్గా కస్టమర్కి ఇస్తే అంత కంఫర్టబుల్గా వాళ్ళ నుంచి మనకి రియాక్షన్ వస్తుంది. సో ఇంత డెవలప్మెంట్ ఎంత ఉందో అంత రిజల్ట్ కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం పర్టికులర్గా ఏంటంటే మనం దీనిపైన ధ్యాస ఉండాలి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ దీనిపైన ఉంటే అదే విధంగా మనకు రిజల్ట్ కూడా వస్తుంది. మనం ఎంత డెవలప్మెంట్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది. అట్లా ఫర్దర్గా ప్లాన్ చేద్దాం ఎట్లుంటే. నార్మల్ రెస్టారెంట్ టైమింగ్స్ ఏంటండి అసలు? అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నైట్ 11:30 వరకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెట్టేసాం. కానీ ఫ్యూచర్లో ఏంటంటే ఒకవేళ రెస్పాన్స్ బాగుందంటే ఇంకొక 1 hour 2 hours ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఏం ఇష్యూ లేదు మాకైతే. ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే ఈ టైం మెయింటైన్ చేస్తున్నాం, ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే కస్టమర్స్ కూడా వస్తున్నారు బాగానే, సాటర్డే సండే కొంచెం ఎక్కువ వస్తున్నారు, అప్పుడు ఇంకో 1/2 hour ఎక్స్టెండ్ చేయడము, 1 hour ముందు రావడము అలా ట్రై చేస్తున్నాం.
కస్టమర్స్ వచ్చే దాన్ని బట్టి మాలో కూడా చేంజెస్ వస్తుంటాయి. 1 hour పెరగవచ్చు, 2 hours పెరగవచ్చు, అన్ని విధాలుగా పెరగవచ్చు. ఓవరాల్గా కస్టమర్కి ఏంటంటే మేము మంచి ఫుడ్ ఇస్తున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాం, మంచి టేస్ట్ ఇస్తున్నాం. సో మా దగ్గరికి కస్టమర్ రావాలని వెయిట్ చేస్తున్నాం. ఇంకా వచ్చిన కస్టమర్ ఇంకా నలుగురికి చెప్పాలి, ఆ కస్టమర్స్ ఇంకా నలుగురికి చెప్పాలి, అందరు కస్టమర్స్ రావాలని కోరుకుంటున్నాం. సిటీ ఫుడీస్ ద్వారా ఈ రెస్టారెంట్కి వచ్చి మనం చాలా మందిని కలిసాం, ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఎంజాయ్ చేసిన దానికన్నా ఎక్కువగా నేను కూడా ఎంజాయ్ చేశాను. సో సిటీ ఫుడీస్ సీజన్ 2లో ఇక్కడి వరకు సెలవు చెప్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.